ఒకరోజు పొద్దున్నే బాలు ఎలుగుబంటి పెద్దగా ఆవులిస్తూ నిద్రలేచింది. కళ్ళు నులుముకుంటూ, ఒళ్ళు విరుచుకుంటూ, నెమ్మదిగా తన ముద్దుల చెరువు దగ్గరికి బయలుదేరింది. రోజులాగే చేపలకు గుడ్ మార్నింగ్ చెప్పి వాటితో కాసేపు సరదాగా ఆడుకోవాలని అనుకుంది. కాని చెరువు దగ్గరికి రాగానే బాలుగుండె జల్లుమంది. అంతే, అక్కడ సీన్ చూసి షాక్ అయిపోయింది. చెరువులో ఒక్కటంటే ఒక్క చేపకూడా కనిపించడం లేదు. నిన్న రాత్రి చూసినప్పుడు కనీసం 100 చేపలైనా ఉండాలికదా. ఇప్పుడేమో చెరువు నీళ్లు ఖాళీగా, దిగాలుగా కనిపిస్తున్నాయి. చేపలు ఎగిరి దూకే సందడే లేదు. వాటి తోకలతో నీళ్లు చిమ్మే అల్లరి లేదు. అయ్యయ్యో! నా చేపలు, నా బంగారు చేపలు ఏమైపోయాయ్? అని బాలు గొంతెత్తి లబోదిబోమని ఏడవడం మొదలుపెట్టింది. ఆ ఏడుపు అడవి మొత్తం వినిపించింది. జంతువులన్నీ ఉలిక్కిపడి ఏం జరిగిందోనని పరిగెత్తుకుంటూ చెరువు దగ్గరికి వచ్చాయి. అక్కడ కన్నీళ్లు పెట్టుకున్న బాలుని, ఖాళీ చెరువుని చూసి అన్నీ నోరెళ్లబెట్టాయి. అడవిలో ఒక్కసారిగా పెద్ద గందరగోళం మొదలైంది. మా ఛానల్కి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న గంట సింబల్ని కూడా టింగ్ మని నొక్కండి. అప్పుడు మేం కొత్త వీడియో పెట్టగానే మీకు తెలిసిపోతుంది. ఈ కథను మీ స్నేహితులతో, కుటుంబ సభ్యులతో కూడా పంచుకోండి. మళ్ళీ థర్డ్ పార్ట్తో మీ ముందుంటాం. అంతవరకు టాటా, బై బై.